పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి ప్రతిపక్షాలు. అంకెల గారడి, మాటల మంత్రమంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకే లాభం చేకూరేలా ఉందంటూ మండిపడుతున్నాయి. ఇప్పుడు మరింత సమాచారం తెలుసుకుందాం. బడ్జెట్ బాగలేదు, గరీబులకు ఏం అందది, అంత పెద్ద పెద్దోళ్ళకే ఫాయిదా చేసిండ్రని పార్లమెంట్ లో ఓ రేంజ్ అరుచుకున్నాడు రాహుల్ గాంధీ సారు. सर ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को हलवा मिल ही नहीं रहा है. నిర్మలమ్మ పెట్టిన బడ్జెట్ పద్మ వ్యూహం లెక్కుందట. కురుక్షేత్ర యుద్ధంలో 6 కలిసి అభిమన్యుని చంపేసినట్టే ఇప్పుడు 6 కలిసి పేదలను, రైతులను, నిరుద్యోగులను ఆగం చేసిండ్రని గరమైండు. चक्रव्यूह को नरेंद्र मोदी जी, अमित शाह जी, मोहन भगवत जी, अजीत दोवल जी, अंबानी और अदानी जी कंट्रोल कर रहे हैं. జాబులు ఇస్తలేరు, పేపర్ లీక్ ఆపుతలేరు, అడ్డగోలుగా ట్యాక్సులు గుంజుతాండ్రు అనుకొచ్చిండు. तो रात को उसको फोन कॉल आता है इनकम टैक्स डिपार्टमेंट से, जीएसटी से, और टैक्स टेररिज्म का वो शिकार बनता है. तो आपने पहले टांग तोड़ दी और उसके ऊपर आप बैंडेड लगाने की कोशिश कर रहे हैं. గవర్నమెంట్ మీద గిట్ల మాట్లాడితే ఆలోకుంటారా? రూల్స్ తప్పుతుండ్రని సెంటర్ మంత్రులు మస్తు సీరియస్ అయిండ్రు. आपको नियम मालूम नहीं है. इस सदन का सदस्य होने के नाते नियम जानना जरूरी है. చెల్లంతా జూటా, అందరికి ఫాయిదా అయ్యేటట్టు బడ్జెట్ ఉందని బీజేపీ వాళ్ళు. ఈ తీర్ల బడ్జెట్ మీద బీజేపీ గ్రూప్ కు, కాంగ్రెస్ గ్రూప్ కు బాగానే కీసరబసరైంది.